నడుస్తుంది రాష్ట్రంలో మీరు ఎలా చూస్తున్నారు మొత్తం డెవలప్మెంట్స్ని చూసాం కదా చివరికి పార్టీ పేరు అదే పార్టీ అధ్యక్షుడి పేరు అదే సరే వీళ్ళది గ్లాస్ అయితే వాళ్ళది బకెట్ అయినా మేము మళ్ళీ మా గ్లాస్ మేము తెచ్చుకుంటాం అంటున్నారు వాళ్ళు అంటే ఇంతకు ఎవరికి ఏ గుర్తు ఉండొచ్చు ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఎవరికి ఏ గుర్తుండా ఎవరెవరు వెనకమాలున్నా ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా అంతిమంగా ప్రత్యర్థిని నిలువరించాలనే ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది అధికారం కోసమే ప్రతి రాజకీయ పార్టీ తన వ్యూహాలు పొందుతూ ఉంటుంది అది తప్పు కాదు ఎందుకంటే ఇవాళ రాజకీయంలో శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు కదా ఇప్పుడు వాళ్ళు పెట్టారు జనసేనలోంచి విడిపోయి బయటకు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద విభేదించి మేము బయటకు వచ్చామని చెప్పని వాళ్ళైతే చెప్పట్లా వాళ్ళ కోరికలు తీరలేదు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయారు కాబట్టి మేము విభేదించామని కదా చెబుతుంది వాళ్ళు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటామంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఆ రోజు ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు తెలిపింది భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిశారు కాదు ఇద్దరే పోటీ చేశారు పోటీ చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి 108 స్థానాలు సంపాదించుకున్నారు ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానాలు రావడం కూడా జరిగింది ఆ రోజు ప్రజాస్వామ్య తీర్పు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చింది తర్వాత ఈ పాచిపోయిన లడ్డు అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారి అయినా కూడా మరి ఈ పార్టీతోటి ఈరోజు ఎందుకు కలిశారని చెప్పని ఈయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీతోటి మిత్రత్వాన్ని వదులుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆలోచన ఆయనకు ఉండొచ్చు జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది వాళ్ళే ఈ దేశానికి ముఖ్యమైనగా రేపు పొద్దున కూడా వాళ్ళే అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళతోటి కలుపుకెళ్ళాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఎందుకంటే మిత్రుడు కాబట్టి ఇంకో మిత్రుడితో కలిసిపోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ దాంట్లో తప్పేం లేదు మిత్రుడికి మీరు అక్కర్లేదు కదా విశ్లేషకుడుగా వచ్చారు మీలానే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ముందు అదండి ఎందుకంటే ఆయన మీకు చెప్పారు అది నేను ఒక పార్టీ అంటే అభిమానాల పార్టీ మీద ఉండొచ్చు కానీ వాస్తవం చెబుతున్నాను నేను ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిశారని ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగినప్పుడు ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకు పోకుండా వ్యతిరేక ఓట్లు వేరే వాళ్ళకు పోకుండా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలనే దృక్పథంతో ఈయన ముందుకెళ్తా ఉన్నాడు అందుకని ఏం జరిగిందంటే వాళ్ళ పార్టీలోనే ఓట్లు చీలే విధంగా జాతీయ జనసేన పార్టీ అని ఒకటి ఏర్పడింది సార్ ఎన్ని పార్టీలు ఎక్కడ చీలినా ఎంతమంది పోటీ చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి మీరు చెప్పినా నేను చెప్పినా మోడీ గారు చెప్పినా లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ప్రజలు మారతారని భావించడం అనేది పిచ్చితనం అట్లా నేను హ్యావ్ క్లారిటీ నేను తీసుకున్న సబ్జెక్ట్లో ఏంటంటే వాళ్ళు మారుతారు వాళ్ళని మార్చేస్తారు వీళ్ళు గెలిచేస్తారు 175లో కోనింటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేను చెప్పట్లా బట్ నియోజకవర్గంలో 2 నుంచి 2.5 ఓట్లు టార్గెట్గా చేల్చడానికి వాళ్ళు సిమిలర్ గుర్తు తెచ్చుకొని ఆ బకెట్ గుర్తు తెచ్చుకొని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ట్రాక్ రికార్డ్ కూకటిపల్లిలో వీళ్ళకి 1800 ఓట్లు వచ్చినాయి ఈ ప్రయత్నం జనసేన టీడీపీ కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనేది నేను చెప్తున్నది జనసేన టీడీపీ కూటమి సార్ ఈసారి జరిగేది మ్యాసివ్ మ్యాండేట్ కాదు ఇచ్చేది జనం డెసిసివ్ మ్యాండేట్ ఎప్పుడు ఇచ్చినా ఇలాంటి పార్టీలతో ఇబ్బందే వాస్తవేనండి కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆ రోజు మరి ఇప్పుడు షర్మిల గారు కూడా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వాళ్ళతో కలుస్తారని చెప్పి చెబుతానే ఉన్నారు ఇందాక పెద్దలు ప్రసాద్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది కొన్ని ఉదంతాలు కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను 2 విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నాకు తెలిసిన పరిధిలో ఈరోజు భారతదేశంలో రాజకీయ నాయకులతో పోల్చుకుంటే అతి తెలివిగా చాలా చక్కగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న వాళ్ళలో ముందు వరుస జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు నేను ఒప్పుకుంటాను ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో ఈరోజు ఆయన చేసి చూపిస్తున్నాడు మంచితనం చూడనట్టుగా పోవటం రాష్ట్ర అభివృద్ధి తప్ప రెండోది పట్టణ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకని ఆయన వెనకబడిపోయి ఉన్నాడు అది కూడా వాస్తవం ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ప్రజలు వాళ్ళు ఏమైతే నిర్ణయించుకున్నారంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి
అంతకుముందు జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఏమి నమ్మి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం? సార్ నేను లెక్కలు చెబుతున్నాను, మీరు కెమిస్ట్రీ చెబుతున్నారు. ఎందుకంటే ఇదంతా పట్టించుకునే స్థితిలో ఇవాళ జనం లేరు. ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలి, ఇంతే వాళ్ళు. ఈ టైంలో కాన్స్పిరసీ యాంగిల్ ఒకటి బయటపడింది, జాతీయ జనసేన రూపంలో ఒకటి బయటపడింది. ఎంతమంది ఇచ్చినా వాళ్ళు ఓటేయరు. మీకు మళ్ళీ చెప్తున్నా, డెసిసివ్ మ్యాండేట్ ఇచ్చేప్పుడు ఈ 1000-1500 కూడా దే మ్యాటర్. రేపొద్దున జరిగే ఎన్నికల్లో 1000-2000తో ఓడిపోయే స్థానాలు ఎక్కడ ఉండవండి. 151 స్థానాలు ఎలా అయితే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, రేపొద్దున జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ